ఈరోజు మార్కెట్ రిలేటెడ్‌గా మాట్లాడుకోవడంతో పాటుగా, సామాన్యులపైన ఇప్పుడు పడుతున్నటువంటి భారం గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. యాక్చువల్లీ దీనివలన సామాన్యులపైన పడుతున్న భారమే కాదు, ఎకానమీ పైన కూడా ఏ విధంగా ఇంపాక్ట్ ఉండబోతుందన్నది కూడా మనకి క్లియర్‌గా అర్థం అవ్వబోతుంది. వీటన్నిటి గురించి కూడా ఈరోజు మార్కెట్ అనాలిసిస్‌లో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఈరోజు స్టాక్ ఆఫ్ ది డేలోని చాలా సార్లు మీరు అడుగుతుంటారు కదా! ఏదైనా స్టాక్ పెరక్క ముందే చెప్పండి అని చెప్పి అడుగుతుంటారు కదా! సో, అటువంటి ఒక థీమ్ గురించి మాట్లాడబోతున్నాను. చాలా మందికి హెల్ప్‌ఫుల్ అవుద్ది. దానిలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే జరుగుతుంది. మిస్ అవ్వకుండా అది కూడా చూడడానికి ప్రయత్నించండి. అండ్ దీంతో పాటు మార్కెట్‌లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అన్నీ కూడా వన్ బై వన్ క్విక్‌గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 3 పాయింట్స్ పెరిగి 77,540 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే, నిఫ్టీ 20 పాయింట్స్ పెరిగి 24,252 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.12% పెరిగినట్లయితే, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.31% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.46% పెరిగింది. ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే మెయిన్లీ మనకి యుఎస్ ఇరాన్ వార్ రిలేటెడ్ గా కొంతసేపు పక్కన పెట్టేద్దాం. ఈ వార్ ఏదైతే జరుగుతున్నదో అది స్టిల్ అలాగే కంటిన్యూ అవుతుంది. దానివల్ల క్రూడ్ ప్రైస్లు కూడా భయంకరంగా పెరిగాయి కదా. ఈ క్రూడ్ ఆయిల్ ధరలు ఇంతలా పెరగడం వలన లాస్ట్ 3 months నుంచి కూడా మన కంట్రీలోని పెట్రోల్ డీజిల్ ధరలు అయితే భయంకరంగా పెరిగిపోయాయి కదా. సో ఒక పక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వలన సామాన్యులపైన అధిక భారం పడుతుందా? సో దీనికి తోడుగా ఇప్పుడు మనం చూసినట్లయితే రీసెంట్ గా షుగర్ ప్రైస్లు భయంకరంగా పెరుగుతున్నాయి. ఎందుకంటే మనకి వర్షపాతం సరిగ్గా నమోదవకపోవడం, మన ఇండియాలోనే కాదు ఈవెన్ బ్రెజిల్లో కూడా వర్షపాతం సరిగ్గా నమోదవకపోవడంతో మనకి షుగర్ రిలేటెడ్ గా ప్రొడక్షన్ అయితే దెబ్బతిన్నది. షుగర్ రిలేటెడ్ గా ప్రొడక్షన్ దెబ్బతినడంతో మనకి వరల్డ్ వైడ్ షుగర్ ప్రైస్లు అయితే పెరిగిపోతున్నాయి. షుగర్ ప్రైస్ ఒక పక్క పెరుగుతుంటే దానికి తోడు ఇప్పుడు ఆనియన్ ధరలు అంటే ఉల్లిపాయల ధరలు కూడా భయంకరంగా పెరుగుతున్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. మహారాష్ట్రలోని ఏషియాలోనే లార్జెస్ట్ ఆనియన్ హోల్సేల్ మార్కెట్ ఏదైతే ఉన్నదో ఆ మార్కెట్ లోని లాస్ట్ 2 days లోనే ఆనియన్ ధరలు 32% అయితే పెరిగినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఆనియన్ ధరలు షుగర్ ధరలే పెరిగాయంటే అదేం కాదు, ఈవెన్ పామ్ ఆయిల్ ప్రైస్ కూడా 20 months హైని టచ్ చేసింది. సో ఒక పక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి సామాన్యుడు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ టైంలోని నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఇలా పెరిగిపోవడం వలన ఏమవుతుంది? ఆబ్వియస్గా ఇన్ఫ్లేషన్ ప్రెషర్ అన్నది సామాన్యుడి పైన భయంకరంగా పెరిగిపోద్ది. మీరే ఒకసారి ఆలోచించండి. ఒక 6 months బిఫోర్కి ఇప్పటికి మీ ఖర్చుల్లోని ఏమైనా తేడా వచ్చిందా లేదా? అంటే మీరు సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నా కూడా మీ ఖర్చుల్లో తేడా వచ్చిందా లేదా? కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ ఖర్చులో తేడా వచ్చిందంటే ఎస్ అని లేదా నో అని షేర్ చేయండి. సో దాంతో ఎంతమంది మీద దీని యొక్క ఇంపాక్ట్ పడుతుంది అన్నది క్లియర్గా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. సో ఈ వార్ ఇలాగే కంటిన్యూ అయినట్లయితే డెఫినెట్గా మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ భయంకరంగా పెరుగుతుంది. దీంతో ఇన్ఫ్లేషన్ అన్నది కంటిన్యూస్ గా మన కంట్రీలో పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇంట్రెస్ట్ రేట్స్ అన్నవి పెంచేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా ఇదంతా ఒక సైకిల్. ఇదంతా జరుగుతుండటం వల్ల ఏమవుతుంది? ఓవరాల్ గా ఈక్విటీ మార్కెట్స్ పైన దాని యొక్క ఇంపాక్ట్ అయితే డెఫినెట్ గా పడేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఈవెన్ కంపెనీస్ కి కూడా దాని యొక్క కాస్టింగ్ పెరిగిపోద్ది కదా. మనకి ఇన్ఫ్లేషన్ లా పెరుగుతుంటే ఏమవుతుంది? కంపెనీస్ కి ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరిగిపోద్ది. ఆ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగినట్లయితే కంపెనీస్ ఏం చేస్తాయి? ఆబ్వియస్ గా దాన్ని మళ్ళీ ఎండ్ యూజర్ కే పాస్ ఆన్ చేస్తాయి. కాబట్టి ఎండ్ యూజర్ అంటే మన పైన అధిక భారం కమింగ్ మంత్స్ లో డెఫినెట్ గా పడబోతున్నది. కాబట్టి ఈ టైంలో మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవైతే మనకి అంటే ఇప్పుడు అవసరం లేనటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించుకోవాలి. చాలా రోజుల నుంచి కూడా దీని గురించి చెప్తున్నాం. ఇప్పటికీ కూడా ఒకవేళ మీరు అధికంగా ఖర్చు పెడుతున్నట్లయితే మీకు ఇప్పుడు అవసరం లేని వస్తువులు ఏమైనా కొనాలనిపించింది అనుకోండి, వాటిని కనీసం ఒక 6 నెలలు పోస్ట్ పోన్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు అవసరం లేని ఏమైనా కొనుక్కున్నారనుకోండి, ఈఎంఐలు అవి తీసుకుని నెక్స్ట్ కమింగ్ మంత్స్ లో మీ ఖర్చులు మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ యాడ్ అయినటువంటి ఈఎంఐ ఈ పెరిగినటువంటి ఖర్చులతో మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం డెఫినెట్ గా ఉన్నది. సో అందుకనే అసలు వృధా ఖర్చులు ఏవి పెట్టుకోకుండా కొన్ని డబ్బులు సేవ్ చేసుకుని పక్కన పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఎమర్జెన్సీ టైంలోని డెఫినెట్ గా యూజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. అంటిల్ అండ్ అన్లెస్ ఈ వార్ గనక ఆగకపోతే మన పైన కాదు ప్రతి ఒక్క కంట్రీ పైన కూడా ఈ ఇన్ఫ్లేషన్ ప్రెషర్ అనేది పడేటువంటి అవకాశం డెఫినెట్ గా ఉన్నది. సో దీనివల్ల ఓవరాల్ గా ఈక్విటీ మార్కెట్స్ కి అయితే కొంత నెగిటివే. యాజ్ ఆఫ్ నౌ చూసినట్లయితే మార్కెట్ లో అంత నెగిటివ్ మూమెంటం కనబడట్లేదు. ఎందుకంటే Q1 నెంబర్స్ అవి కొంత పాజిటివ్ గా రావడంతో మనకి మార్కెట్ లో అయితే పెద్దగా ప్రెషర్ కనపడట్లేదు. కానీ Q2 లో కంపెనీస్ యొక్క నెంబర్స్ వీక్ గా కనుక వచ్చినట్లయితే డెఫినెట్ గా మనకి మార్కెట్ పైన దాని యొక్క ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నది అన్నది గుర్తుపెట్టుకోవాలి. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎలాగా పెరిగిన ధరల గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా. షుగర్ ప్రైసెస్ పెరగడం దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కూడా. సో మన కంట్రీలోని ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కూడా మొదలవబోతున్నది కాబట్టి షుగర్ కన్జంప్షన్ అయితే పెరుగుతుంది. సో ఈ షుగర్ కన్జంప్షన్ ఇంతలా పెరిగి ఆ టైంలో అవైలబిలిటీ
లేదనుకోండి ఏమవుతుంది, మనకి ప్రైస్లు మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది కదా. దీంతో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న ఈవినింగ్ షుగర్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే చేసింది. మన కంట్రీలోకి 1 మిలియన్ టన్స్ ఆఫ్ షుగర్ ని ఇంపోర్ట్ చేసుకునేందుకు గాను షుగర్ పైన పడేటువంటి ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే కట్ చేసేసి డ్యూటీ ఫ్రీ అయితే చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే షుగర్ ఇంపోర్ట్స్ మన కంట్రీలోకి తక్కువకు వస్తాయి. సో దాని ద్వారా షుగర్ ప్రైస్లు అయితే కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. షుగర్ ప్రైస్ అనే కాదు, పెరిగినటువంటి పామ్ ఆయిల్ ధరలు కావచ్చు, ఆనియన్ ధరలు కావచ్చు, వీటన్నిటిని కూడా గవర్నమెంట్ కంట్రోల్ చేయవలసి ఉన్నది. అప్పుడే సామాన్యులపైన మరింత భారం పడకుండా ఉంటుంది. ఈ షుగర్ ప్రైస్ రిలేటెడ్ గా గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ డిసిషన్ తోని కొంతవరకు షుగర్ ప్రైస్ తగ్గచ్చు కదా. తగ్గినట్లయితే షుగర్ కంపెనీస్ కి అది కొంత నెగిటివ్ అవుతుంది. కాబట్టి రీసెంట్ గా పెరిగినటువంటి షుగర్ స్టాక్స్ లోని ఈ రోజు సెషన్ లో కొంత ప్రెషర్ అనేది కనపడింది. మనం ముందుగానే మాట్లాడుకున్నాం కదా, షుగర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మోస్ట్ సిక్లికల్ నేచర్ ఉన్నటువంటి కంపెనీస్. అంటిల్ అండ్ అన్లెస్ మనకి ప్రైస్లు పెరుగుతున్నంత కాలం కూడా షుగర్ స్టాక్స్ అయితే బాగానే పెరుగుతాయి. బట్ వన్స్ ప్రైస్లు కనుక కరెక్ట్ అయినట్లయితే షుగర్ స్టాక్స్ లోని మనం అంతే విధంగా ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఈ సైకిల్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుని ఎవరైతే వాటితో ప్లే చేయగలరో అటువంటి వారే ఈ స్టాక్స్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకోవాలి తప్ప దీన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వారు ఈ స్టాక్స్ తో కొంత దూరంగా ఉండడమే బెటర్. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని ఒక థీమ్ లో ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే జరుగుతుంది. సో దాని గురించి షేర్ చేసినట్లయితే మీకు ముందే హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి ఈ రోజు అయితే షేర్ చేస్తున్నాం. మీరు కూడా అడుగుతుంటారు కదా, ఏమైనా స్టాక్స్ పెరక్క ముందే చెప్పండి, చెప్పినట్లయితే మాకు హెల్ప్ఫుల్ అవుతుందని. ఈ థీమ్ లో వర్క్ చేసేటువంటి స్టాక్స్ రీసెంట్ గా అయితే పెద్దగా ఏంటి అసలు పెరగలేదు. సో ముందుగానే మీకు తెలిసినట్లయితే వీటి రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి షేర్ చేస్తున్నాం. ఈ థీమ్ ఏంటంటే కోల్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా అయితే బిగ్ పాజిటివ్ అయ్యే అవకాశం కనబడుతుంది. రీసెంట్ గా ఈ ఇండస్ట్రీలో వర్క్ చేసేటువంటి వేరియస్ పీపుల్ ని కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం షేర్ చేశారంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కోల్ మైనింగ్ ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తారో ఆ ఎక్స్ట్రాక్షన్ రిలేటెడ్ గా వీళ్ళకి కోల్ రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయి చూడండి, కోల్ ఇండియా కావచ్చు, భారత్ కోకింగ్ కోల్ కావచ్చు, ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా అగ్రెసివ్ టార్గెట్స్ ఇస్తున్నదని చెప్పేసి వాళ్ళైతే షేర్ చేశారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంత అగ్రెసివ్ టార్గెట్ ఇచ్చింది అనుకోండి, ఈ కంపెనీస్ డెఫినెట్ గా కోల్ ఎక్స్ట్రాక్షన్ స్ట్రాంగ్ గా చేయాలి కదా. కోల్ ఎక్స్ట్రాక్షన్ స్ట్రాంగ్ గా చేస్తే ఏమవుతుంది, డెఫినెట్ గా వీళ్ళ నెంబర్స్ అయితే కమింగ్ క్వార్టర్స్ లోని మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనపడేటువంటి అవకాశం ఉంది. అలా అని చెప్పి వెంటనే కమింగ్ క్వార్టర్ లోనే వీళ్ళ నెంబర్స్ ఇంప్రూవ్ అయిపోతాయంటే అలా కాదు కదా. కమింగ్ ఒక 1 or 2 years లోని డెఫినెట్ గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి టార్గెట్స్ ని వీళ్ళు కనుక మీట్ అవ్వగలిసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో మనం మంచి జంపే చూసేటువంటి అవకాశం ఉంది. దట్ స్టాక్స్ కూడా రీసెంట్ గా పెద్దగా పెరగలేదు కదా. సో ఇన్ఫర్మేషన్ మీకు ముందే తెలిసినట్లయితే మీ వాచ్ లిస్ట్ లో ఈ కంపెనీస్ ని యాడ్ చేసుకుని వీటి రిలేటెడ్ గా వర్క్ చేశారనుకోండి, ఫర్దర్ గా మీకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉండడంతో దీన్ని అయితే షేర్ చేస్తున్నాం. ఫర్దర్ గా అయితే వీటి రిలేటెడ్ గా వర్క్ చేయడానికి ప్రయత్నించండి. మీకు కూడా దీని రిలేటెడ్ ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరింత మంది మన వ్యూవర్స్ కి అది హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. అండ్ దీంతో పాటుగా భారత్ కోకింగ్ కోల్ రిలేటెడ్ గా కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. లాస్ట్ 2 days లోని ఈ కోకింగ్ కోల్ ప్రైసెస్ దగ్గరగా 18% అయితే పెరిగాయి. దీంతో పాటుగా రీసెంట్ గా ఆస్ట్రేలియాలోని వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కోల్ మైన్ యొక్క CEO మాట్లాడుతూ కమింగ్ ఇయర్స్ లోని కోకింగ్ కోల్ రిలేటెడ్ గా మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది అని చెప్పేసి కామెంట్స్ కూడా చేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఓవరాల్ వీటన్నిటితో ఈ రోజు సెషన్ లో భారత్ కోకింగ్ కోల్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఇదనే కాదు, ఓవరాల్ కోల్ రిలేటెడ్ గా ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా ఈ టార్గెట్స్ అంటే గవర్నమెంట్ విధించినటువంటి టార్గెట్స్ రిలేటెడ్ గా వర్క్ చేసి వాటిని మీట్ అయినట్లయితే మాత్రం కమింగ్ ఇయర్స్ లోని చాలా పాజిటివ్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్, డొనాల్డ్ ట్రంప్ వెనిజులాని కంప్లీట్ గా యుఎస్ కంట్రోల్లోకి తీసుకున్నాక ఆయన దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయి. యుఎస్ లోని రిఫైనరీ ప్లాంట్స్ అవి కూడా చాలా లార్జెస్ట్ ప్లాంట్స్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్టుగా ఆయన దగ్గర స్టేట్మెంట్స్ వచ్చాయి కదా. దీని రిలేటెడ్ గా యుఎస్ అయితే అడుగులు వేస్తున్నట్టుగా కనపడుతుంది. దీనిలో భాగంగా ఇప్పుడు వెల్స్పన్ కార్ప్ లార్జెస్ట్ డయామీటర్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసే కంపెనీ ఉన్నది కదా, వీళ్ళ హిస్టరీలోనే సింగిల్ లార్జెస్ట్ ఆర్డర్ యుఎస్ నుంచి వచ్చినట్టయితే వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $1.8 billion. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసినట్లయితే వీళ్ళకి 17,000 కోట్ల ఆర్డర్ అయితే వచ్చింది. అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 28 అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 29 లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. ఈవెన్ ఈ ఆర్డర్ అనే కాదు, ఆల్రెడీ చాలా మంది క్లయింట్స్ ని వెల్స్పన్ కార్ప్ వాళ్ళని ప్రిఫర్డ్ సప్లయర్ గా కూడా సెలెక్ట్ చేసుకున్నట్టుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో దాంతో ఈ రోజు సెషన్ లో వెల్స్పన్ కార్ప్ స్టాక్ అయితే ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అయింది. యుఎస్ నుంచి వస్తున్నటువంటి ఆపర్చునిటీ ఓన్లీ వెల్స్పన్ కార్ప్ వాళ్ళకే క్రియేట్ అవుద్ది అంటే వీళ్ళొక్కరికే కాదు, ఈవెన్ ఈ సెగ్మెంట్ లో ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ లైక్ మ్యాన్ ఇండస్ట్రీస్ ఉన్నది, దీంతో పాటు డీ డెవలప్మెంట్ ఉన్నది అండ్ మరిన్ని కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా ఇది డెఫినెట్ గా బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. కాకపోతే వెల్స్పన్ కార్ప్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే లాస్ట్ 6 months లో స్టాక్ అయితే బాగా పెరిగిపోయింది. నియర్లీ 200% వరకు అయితే పెరిగింది. సో వాల్యుయేషన్ కూడా చూసుకోవడం అన్నది మనం ఒకసారి ఇంపార్టెంట్. నెక్స్ట్, నిన్న నైట్ సెబీ
ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్ లోని ఇండివిజువల్ ట్రేడర్స్ ప్రాఫిటబిలిటీ స్టడీ రిపోర్ట్ అయితే రిలీజ్ చేసింది. ఫైనాన్షియల్ ఇయర్ 25-26 కి గాను ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 87% ఆఫ్ ది రీటైల్ ట్రేడర్స్ లాస్ లే చూశారు. ఫైనాన్షియల్ ఇయర్ 25 లో ఈ నెంబర్ 91% గా ఉండేది. ఫైనాన్షియల్ ఇయర్ 26 కి కొంత తగ్గినా కూడా స్టిల్ 100లోని 87 మంది ట్రేడర్స్ అయితే కంప్లీట్ గా నష్టపోతున్నారు. అండ్ దీంతో పాటుగా టోటల్ గా ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని ట్రేడర్స్ 91,000 కోట్ల పైన నష్టపోయారని, అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని యావరేజ్ గా ఒక ట్రేడర్ కు వచ్చిన లాస్ మనం చూసినట్లయితే ₹1,00,000 పైనే ఉన్నది. నువ్వు ట్రేడింగ్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే రీసెంట్ గా చాలా సోషల్ మీడియాస్ లో చూస్తున్నాం, ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో కూడా చూస్తున్నాం. చాలా మంది ఎలా చెప్తున్నారంటే ట్రేడింగ్ చేయడం చాలా సింపుల్, మీరు ఎలా అంటే అలా డబ్బులు వచ్చేస్తాయి. ఈవెన్ నేను హాలిడేకి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ట్రేడింగ్ చేస్తూ డబ్బులు సంపాదించేస్తున్నాను అండ్ సింపుల్ గా ఒక క్లిక్ చేసి ఒక 5 నిమిషాలు ఆగి మళ్ళీ ఇంకో క్లిక్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి, ఈ విధంగా అయితే చెప్తున్నారు. సో అటువంటివి చూసి మార్కెట్ లోకి ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళైతే ఈ ట్రేడింగ్ వైపు అట్రాక్ట్ అయిపోయి పాపం నాలెడ్జ్ లేక దానిలోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్ గా నష్టపోతున్నారు. సో అందుకనే మార్కెట్ లోకి వచ్చినప్పుడు ఫస్ట్ మీ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ పెట్టండి, అంటే మార్కెట్ రిలేటెడ్ గా నేర్చుకోవడానికి ఫోకస్ పెట్టండి. ఇనిషియల్ గా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఇన్వెస్ట్ చేసి దానిలో ఉన్నటువంటి రిస్క్, అంటే ఇన్వెస్ట్ చేసినా కూడా దానిలో కూడా మీకు వాలటాలిటీ రిస్క్ ఉంటుంది కదా, సో ఆ రిస్క్ ని మీరు ఎంతవరకు తట్టుకోగలుగుతున్నారో చూడండి. చూసిన తర్వాత ట్రేడింగ్ రిలేటెడ్ గా ఆలోచించవచ్చు. అండ్ ట్రేడింగ్ అన్నది అందరికీ కూడా సాధ్యమయ్యేది కాదు. 187 మంది నష్టపోతున్నారంటే ఎంతమంది సక్సెస్ అవుతున్నారు? జస్ట్ 13 మంది సక్సెస్ అవుతున్నారు. వాళ్ళు కూడా పెద్ద లాభాలు చూసిందే ఉండదు. చూసినా కూడా ఆ లాభం చూసిన వాళ్ళు కూడా ఎక్కువ లాభాలు చూసేది చాలా తక్కువ మంది ఉంటారు. సో అందుకనే ఇలాంటి షార్ట్ టర్మ్ మనీ వైపు అట్రాక్ట్ అయిపోయి వెళ్ళి, అంటే సోషల్ మీడియాలో యాడ్స్ అవి చూసి అట్రాక్ట్ అయిపోయి వెళ్ళి అనవసరంగా మీ డబ్బులు అయితే కోల్పోకండి. నెక్స్ట్ రీసెంట్ గా మన కంట్రీలోని ఫ్లైట్ టికెట్ ఛార్జెస్ అయితే భయంకరంగా పెరిగిపోతున్నాయి కదా. నువ్వు ఈ ఛార్జెస్ ని కంట్రోల్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ని సుప్రీం కోర్ట్ అయితే ఆదేశించడం జరిగింది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అవుతూ దీని రిలేటెడ్ గా ఒక రూల్ తీసుకురావడానికి అని చెప్పి వర్క్ చేస్తున్నాం, దాన్ని కూడా ఫాస్ట్ ట్రాక్ చేసాం. సో త్వరలోనే ఈ రూల్ ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కోర్టుకి బదిలిచ్చినట్టుగా, అండ్ ఈ కేసు నెక్స్ట్ హియరింగ్ సెప్టెంబర్ 7th రోజున జరగబోతున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. చూడాలి ఈ ఫ్లైట్ టికెట్ ఛార్జెస్ ని గవర్నమెంట్ ఏ విధంగా కంట్రోల్ చేస్తారన్నది. ఒకవేళ ఫ్లైట్ టికెట్ ఛార్జెస్ పైన కంట్రోల్ అంటే ఏమైనా క్యాప్స్ గనక విధించినట్లయితే అది ఇండిగో అండ్ స్పైస్ జెట్ తో పాటుగా ఎయిర్ ఇండియాకి కొంత నెగిటివ్ గానే చూడొచ్చు. కాకపోతే ఫ్లైట్స్ లో ఎవరైతే ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళకి అది కొంత రిలీఫ్ కానుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి ఎథర్ ఎనర్జీ వాళ్ళు ఈ సెప్టెంబర్ నుంచి ఆర్మీ క్యాంటీన్స్ ఉంటాయి కదా, ఈ ఆర్మీ క్యాంటీన్స్ లోని వాళ్ళ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని సెల్ చేయబోతున్నట్టుగా, అండ్ ఇక్కడ బయట ప్రైస్ తో కన్నా కూడా కొంత డిస్కౌంట్ లోని సెల్ చేస్తారని చెప్పి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. జనరల్ ఆర్మీ క్యాంటీన్స్ లోని ఏ ప్రొడక్ట్ అవనివ్వండి బయట ప్రైస్ కన్నా కూడా డిస్కౌంట్ ప్రైస్ లోనే సెల్ చేస్తారు కదా. ఇప్పుడు ఎథర్ వాళ్ళు కూడా ఆర్మీ క్యాంటీన్స్ లో వీళ్ళ వెహికల్స్ అయితే సెల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ డిస్కౌంట్ లో దొరుకుతాయి కాబట్టి ఎక్కువ మంది ఆర్మ్డ్ ఫోర్సెస్ లో వర్క్ చేసేటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని కొనుక్కునేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈవీ పుష్ ఏదైతే చేయాలనుకుంటుందో ఆ ఈవీ సేల్స్ కొంత పెరగచ్చు. ఇక్కడ ఆర్మీ క్యాంటీన్స్ లో కూడా వీళ్ళ సేల్స్ పెరిగినట్లయితే ఎథర్ వాళ్ళ రిలేటెడ్ గా ఇది పాజిటివ్ కానుంది. నెక్స్ట్ కొన్ని రకాల కెమికల్ కమోడిటీ ప్రైసెస్ అయితే జూన్ తో కంపేర్ చేస్తే జూలైలోని చాలా ఎక్కువగానే పెరుగుతున్నాయి. సో ఈ ప్రైస్లు పెరగడం వల్ల ఈ కమోడిటీ కెమికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికైతే పాజిటివ్ కానుంది. దీనిలో భాగంగా హెచ్ యాసిడ్ ప్రైస్లు ఏవైతే ఉన్నాయో అవి లాస్ట్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ జూలై మంత్ కి 28% అయితే పెరిగాయి. దీన్ని కిరి ఇండస్ట్రీస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి ఇది కిరి ఇండస్ట్రీస్ కి అయితే పాజిటివ్ కానుంది. దీంతో పాటుగా ఐసోబుటైలిన్ అండ్ ఎంటీఈబీ ఈ రెండింటి ప్రైస్లు కూడా జూన్ తో కంపేర్ చేస్తే జూలైలోని 30% పైనే పెరగడం జరిగింది. వీటిని ఐఓఎల్ కెమికల్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. ఓవరాల్ గా చైనాలోని వేరియస్ ఈ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్లాంట్స్ మెయింటెనెన్స్ రిలేటెడ్ గా షట్ డౌన్ చేయడం ఇలా వేరియస్ రీజన్స్ తోని ప్రొడక్షన్ అయితే తగ్గింది. దాంతో ప్రైస్లు అయితే పెరుగుతున్నాయి. సో ఈ ప్రైస్లు ఎంతకాలం అయితే పెరుగుతాయో అవి ఈ కంపెనీస్ కి అంతవరకు కూడా ఈ కంపెనీస్ కి ఇవి పాజిటివ్ ప్లే చేయనున్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అర్బన్ కంపెనీ స్టాక్ లో మనకి చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా. దీనికి కారణం ఏంటంటే యూబీఎస్ వాళ్ళు ఈ అర్బన్ కంపెనీకి బై రేటింగ్ ఇచ్చి స్టాక్ యొక్క టార్గెట్ ప్రైస్ ని 180 రూపీస్ గా ఫిక్స్ చేశారు. యాక్చువల్లీ వీళ్ళు చెప్తుంది ఏంటంటే అర్బన్ కంపెనీలోని ఇప్పుడు బ్లింకిట్ మూవ్మెంట్ అయితే స్టార్ట్ అయింది. అంటే ఏంటంటే వీళ్ళ ఆన్లైన్ హోమ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క స్ప్రెడ్ చాలా స్ట్రాంగ్ గా పెరుగుతున్నదని, దీంతో వీళ్ళ బిజినెస్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. వీళ్ళ దగ్గర ప్రెసెంట్ 84 యూజర్స్ ఉన్నట్లయితే 59,000 సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 29 మధ్యన వీళ్ళ నెట్ ట్రాన్సాక్షన్ వాల్యూ కూడా 32% CAGR లోని గ్రో అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీటి రిలేటెడ్ గా మనకి మెయిన్ సిటీసే కాదు టైర్
టైర్ 2 టైర్ 3 సిటీస్ లో కూడా డిమాండ్ చాలా పెరుగుతున్నది. దీంతో అర్బన్ కంపెనీకి బిగ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తూ ఈ స్టాక్ కి బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 180 రూపీస్ గా ఫిక్స్ చేశారు. దాంతోనే ఈ రోజు సెషన్ లో అర్బన్ కంపెనీ స్టాక్ లో మనకంతా పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రోజు ఈవినింగ్ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ 2.1 అయితే అనౌన్స్ చేసింది. ఓవరాల్ గా ఈ స్కీమ్ యొక్క అవుట్లే 62,500 crores అండ్ ఈ స్కీమ్ ని ఫైనాన్షియల్ ఇయర్ 27 నుండి ఫైనాన్షియల్ ఇయర్ 31 మధ్యన 5 years పాటు రన్ చేయబోతున్నారు. దీనిలోని ఇన్సెంటివ్ 2.25% నుంచి 5% ఇన్ బిట్వీన్ రేంజ్ లో ఉంటుంది. దీనిలో టార్గెట్ సెగ్మెంట్ 1 మనం చూసినట్లయితే మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇన్సెంటివైజ్ చేయబోతున్నారు అండ్ టార్గెట్ సెగ్మెంట్ 2 లో భాగంగా ఇండియన్ మొబైల్ ఫోన్ బ్రాండ్స్ కి సపోర్ట్ అయితే అందించబోతున్నారు. ఓవరాల్ గా మన కంట్రీలోని మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా పెరిగింది అండ్ మన కంట్రీ నుంచి మొబైల్ ఎక్స్పోర్ట్స్ కూడా బాగానే పెరిగాయి. సో ఇకపైన కూడా మన ఇండియాలోని మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ మరింత పెంచడానికి గవర్నమెంట్ అయితే ఈ న్యూ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. సో దీనిలో భాగంగా ఏవైతే కంపెనీస్ పార్టిసిపేట్ చేసి ఇన్సెంటివ్ పొందుతాయో ఆ కంపెనీస్ కి అయితే ఇది పాజిటివ్ కానుంది. నెక్స్ట్ డేటా ప్యాటర్న్స్ వాళ్ళకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 585 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు BEL వాళ్ళకి రాడార్ ఎలక్ట్రానిక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది డేటా ప్యాటర్న్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రీసెంట్ గా కమోడిటీ ప్రైసెస్ పెరిగిపోవడంతో వేరియస్ OEMs కంటిన్యూస్ గా వాళ్ళ కార్ ప్రైస్లు అయితే పెంచుతున్నారు కదా. ఇప్పుడు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ వాళ్ళు కూడా ఈ సెప్టెంబర్ 1 నుంచి వీళ్ళకి చెందినటువంటి SUVs అండ్ అలాగే నార్మల్ కార్స్ ఉంటాయి కదా వాటిపైన ప్రైస్ హైక్ అయితే తీసుకోబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళ వెహికల్స్ పైన అప్ టు 25,000 వరకు ప్రైస్ హైక్ తీసుకుంటున్నామని పెరుగుతున్నటువంటి ఇన్పుట్ కాస్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేయడానికి వీళ్ళు ప్రైస్ హైక్ తీసుకున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా కంటిన్యూస్ గా పెరుగుతున్నటువంటి ప్రైసులతోని కొత్తగా కార్లు ఎవరైతే కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళపైన అయితే అదనపు భారం పడబోతుంది. నెక్స్ట్ పేజ్ డిజిటెక్ వాళ్ళకి కల్పా పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ నుంచి 100 MWh కెపాసిటీతోని బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 929 million rupees అంటే 92.9 crores వర్త్ ఆర్డర్ వీళ్ళకి వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు 2026 December 31 కల్లా కంప్లీట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ విమ్టా ల్యాబ్స్ వల్ల ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన సైబర్ అటాక్ జరిగినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ సైబర్ అటాక్ ఏదైతే జరిగిందో వెంటనే కంపెనీ ప్రాంప్ట్ స్టెప్స్ అయితే తీసుకుని దీని యొక్క ఇంపాక్ట్ తగ్గించడానికి అయితే ప్రయత్నించినట్లుగా అండ్ ప్రెసెంట్ అయితే వీళ్ళ కస్టమర్ డెలివరీ అండ్ సర్వీసెస్ అవన్నీ కూడా కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆపరేట్ అవుతున్నాయి. అండ్ ఈ సైబర్ అటాక్ జరగడానికి రూట్ కాజ్ ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అండ్ అలాగే రెమిడియల్ యాక్షన్ కూడా తీసుకుంటున్నాం అని చెప్పి వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. రీసెంట్ గా వేరియస్ కంపెనీస్ పైన ఈ సైబర్ అటాక్స్ అయితే భయంకరంగా పెరిగిపోతున్నాయి. సో వాటిని తగ్గించుకోవడానికి కంపెనీస్ అయితే స్ట్రాంగ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉన్నది. నెక్స్ట్ మోల్టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్ వాళ్ళ బోర్డు ఈ ఆగస్ట్ 26 రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు. సో వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారన్నది మనకి ఆగస్ట్ 26 రోజున తెలుస్తుంది. నెక్స్ట్ సీగల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 225 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఒక బల్క్ డ్రగ్ పార్క్ అయితే డెవలప్ చేయవలసి ఉన్నది అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 18 months లో ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ గ్రూప్ కంపెనీ అయినటువంటి శాంతి గేర్స్ లిమిటెడ్ లోని వాళ్ళకున్నటువంటి స్టేక్ ని ఫర్దర్ గా అయితే పెంచుకోవడం జరిగింది. వీళ్ళు ఈ రోజు బ్లాక్ డీల్ లోని శాంతి గేర్స్ లో 2.69% స్టేక్ ని అయితే అక్వైర్ చేశారు. సో ఈ స్టేక్ ఎక్విజిషన్ ద్వారా శాంతి గేర్స్ లిమిటెడ్ లోని వీళ్ళ షేర్ హోల్డింగ్ 70.46% నుంచి 73.16% కి అయితే పెరిగింది. సో వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ శాంతి గేర్స్ లోని ఈ స్టేక్ ఎక్వైర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో శాంతి గేర్స్ లిమిటెడ్ స్టాక్ లో మనకి చాలా పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ పూర్వంకర లిమిటెడ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన స్టార్ వర్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ వాళ్ళకి రెడ్ కనెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ నుండి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 175 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు చెన్నైలోని రిడ్స్ స్కాట్లాండ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ లోని సివిల్ అండ్ స్ట్రక్చరల్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి ఈ రోజు డైలీ మంచిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పాత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.